పువ్వు వచ్చింది ఫ్రెండ్స్. గాయ్స్ మనం ఇప్పుడు షామీర్పేట్ కట్టమైసమ్మ టెంపుల్లో ఉన్నాం. చాలా బాగుంది గుడి అండ్ పబ్లిక్కి బాగా దర్శనం జరిగింది మాకు. ఇక్కడ చూడండి నీరు బి చాలా ప్యూర్స్ నీరు బి ఇక్కడ చూడండి గుడి మొత్తం ఎంత ప్రశాంతంగా ఉందో. అట్లనే మీరు బి వీలు తీసుకొని ఒకసారి విజిట్ చేయండి. నేను మా ఫ్రెండ్స్తో వచ్చాను అండ్ ఈ ఎంట్రన్స్ టికెట్ ఉందో చూడండి. అండ్ మా ఫ్రెండ్స్ వీళ్ళు మా ఫ్రెండ్స్ ఓకే గైస్ మా ఫ్రెండ్ ఆటో ఇది. మా ఫ్రెండ్ ఆటోలో వచ్చినాం. చాలా మంచోడు మా ఫ్రెండ్ కొయితేనే బాబు చెప్పించామా. అండ్ మా ఫ్రెండ్ బండికి పూజ చేయించి మంచిగా దర్శనం జరిగింది. అట్లనే ఇప్పుడు ఇక్కడ నుంచి పూజ చేయించుకొని కొమరెల్లికి పోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, అమ్మవారి ఆశీస్సుతోని ప్రయాణం మంచిగా జరగాలని మేము ఆటో పూజ చేసుకొని అమ్మ కట్టమైసమ్మ దగ్గర ఆమె ఆశీస్సులు బాగా ఉండాలని కోరుకుంటున్నాము. అండ్ మీ కృషి కూడా ఉండాలని కోరుకుంటున్నాము. మీ సపోర్టు అని ఉండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. షామీర్పేట్ లేక్ వచ్చాము. చాలా వ్యూ బాగుంది చూడండి. ఈ వర్షాకాలంలో ఇంకా వాటర్ ఎక్కువ ఉంటాయి చూసారా. ఫుల్ చల్ల గాలి వస్తుంది. అండ్ ఇక మా ఫ్రెండ్స్ ఏం చేస్తారో చూడండి. కోతుల్లాగా కొట్టుకొని తింటున్నారు. ఇగో దిస్ guy is bullshit guy and one more guy is take it this ప్రేమతో పెడుతున్నా తిను. ప్రేమతో మిరపకాయ పెట్టింది సార్ ఫ్రెండ్స్. ఏదో మండుతుంది. అండ్ దిస్ ఇస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ గౌతమ్. సాఫ్ట్వేర్ మాత్రం చేయడు. అండ్ దిస్ guy is biggest guy my friend brother. పులిహోర తింటావా? పులిహోర పెడుతుండు కానీ ఈయన కలిపిన మాత్రం పులిహోరనే మండుతుంది ఫ్రెండ్స్. బాగా మిరపకాయ పెట్టినా కానీ బాగా మండుతుంది. ఎవరు తినమన్నాడా మరి నేను? అన్నా తాగేది వాటర్ అన్న, కోటర్ కాదు. ఎక్స్ప్రెషన్ ఏందన్న? అయ్యా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. బాగా మండుతుంది ఫ్రెండ్స్. పచ్చి మిరపకాయ పెట్టాడు వాడు. అది ఎండ మిరపకాయ అనుకున్నాను. నేను పెట్టిన మిర్చికి ఈడ మంటకి. అన్నా ఇంకో మిర్చి తింటావా? నీకు మిరపకాయ దండం రా బాబు. లోపల పగలగడి పడుతుంది. ఏడా నోట్లా ఒక్కటి తినరాదన్నా. వద్దురా నువ్వు తినురా. నువ్వు తినురా ఒక్కటనా? ప్లీజ్ ప్లీజ్ పులన్నా. ఒక హిడెన్ ప్లేస్ ని ఫైండ్ అవుట్ చేసామని ఫీల్ అవుతున్నారు. ఇది హిడెన్ ప్లేసే కానే కాదు ఫ్రెండ్స్. దీన్ని ఏదో గోల్కొండనో వెయ్యి స్తంభాలకు కూడా అన్నట్టు చూస్తారు ఫ్రెండ్స్ మా వాళ్ళంతా. నాకు తెలిసి ఎప్పుడో సందులో సడమియా చేయడానికి వచ్చి ఇప్పుడు శేఖరన్ అయితే అసలు ఎట్లా చెప్తానంటే ఇదంతా ఇదేం దంగుసున్నాం అంట. ఇదంటే రాజుల కాలం నాటి కట్టడం అంట ఫ్రెండ్స్. ఓకే అయి ఉండొచ్చు. ఈ రాళ్ళని చూస్తే అట్లనే ఉంది. పులన్న అయితే నిజం చెప్పాలంటే ఆయనే మాట్లాడతాడు. మన వెనకాల పోతున్న శేఖర్ భాయ్ చూసారా. ఈ రాళ్ళల్లా గుట్టలల్లా బాగా తిరిగిన ఎక్స్పీరియన్స్ ఉన్నది. మనకు అలాంటివి లేవు కాబట్టి మన శేఖర్ని కనుక్కుందాం. మనం డైరెక్ట్ వేరే అంతా వేరే ఉంటది కథ. పులన్నది షామీర్పేట అమ్మవారి దర్శనం అయింది. ఇప్పుడు నెక్స్ట్ కొమరెల్లికి పోతున్నాము. వెదర్ ఎంత బాగుందో. వ్యూ కూడా చాలా బాగుంది. చుట్టుపక్కల మొత్తం చెట్లు, నో పొల్యూషన్. అండ్ మనం ఇట్లనే వీకెండ్ లా ఫ్రెండ్స్ తో కలిసి అందరూ ఇట్లనే పోవాలని కోరుకుంటున్నాను. ఇది మన ఏమంటారు జామాయిల్ ముంగట జాంపళ్ళు ఉన్నాయంట. మా వాళ్ళకి ఆకలి మీద ఉన్నారు. వెళ్ళి జాంకాయలు కొనుక్కుందాం. అగో ఇప్పుడే జాంకాయలు కావాలన్నా. ఇప్పుడు మా మక్క పుట్ట కావాలన్నారు. అండ్ ఇంకా స్టార్ట్
మ్యాన్ వర్సెస్ వైల్డ్ అంట. మొత్తం మా వాళ్ళు మొత్తం ఘోరాతి ఘోరంగా ఉన్నారు భయ్యా. ఇదిగో చూడండి, ఇవి పొగ పెట్టి ఇప్పుడే స్టార్ట్ చేసింది. ఆయన కొంపలో కుప్పటి అన్నట్టు. ఓకే, మావాడు ఇప్పుడు జాంపాలు కొడమని చెప్తున్నాడు. ఆకలి మీద ఉన్న పులిలాగా ఉన్నాడు మావాడు. అది చూడండి. ₹80 కిలో అంటాడు మనోడు. బేరం చేస్తాడు. మనోడు బాగా ఉన్నోడు లాగా బేరం చేయకుండా తీసుకుంటుండు. ½ కేజీ మావాడు పేమెంట్ చేస్తుండు, మనకు సంబంధం లేదు. అండ్ ఇగో చూడండి బ్రోస్, అండ్ చూడండి పొగ వస్తుంది. ఇగో మావాడు డ్రైవర్, హెవీ డ్రైవర్ ఏం చేస్తున్నాడు చూడండి. ఇగో మావాడికి ఆకలి తీరలేనట్టుంది, ఇంకా మక్క పుట్ట కావాలని కోరుకుంటుండు. అండ్ ఇగో మక్క పుట్ట ఇప్పుడే అవుతుంది. ఒంటి మామిడి దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో ఉన్నది సార్, ఉన్నది గైస్. అండ్ ఇగో మన సాఫ్ట్వేర్ కిందికి దిగిండు. ఇప్పుడు మన సాఫ్ట్వేర్ ఏదో కొనడానికి ట్రై చేద్దాం అనుకుంటుండు. ఆగో మన సాఫ్ట్వేర్ ఏదో కొంటుండు. కమాన్ ఆగో ఆగో, మనోడు ఏదో కొందామని ట్రై చేస్తుండు. ఒక్క మక్క పుట్ట ఎంతమ్మా? అదే ₹1.25 అంటమ్మా. ఏమన్నా డిస్కౌంట్ ఉందా మాకు? చూడండి అమ్మా, ₹20 ఒకటి. మేము ఇవాళనే వచ్చినాము. మాది ఇది కాదు, మా ఊరు కాదు, మేము సిటీలో ఉంటామమ్మా. మావాడు మక్క జాంకాయలతో సరిపెట్టుకుంటలేరు. మక్క పుట్ట కావాలని చెప్పి మారం చేస్తుంది చిన్నపిల్లలాగా. చూడండి గైస్, నాచురల్ అంటే మొత్తం నాచురాలిటీ మొత్తం తినేసే ఇక్కడ. ఇగో ఏడుస్తుంది అనుకుంటేనే వచ్చి పడి కడుపులా. అయ్యో ఎవరు పే చేసినాను కాదు, ఎవరు చెప్తే వాళ్ళే పే చేసుకోవాలి బ్రో. ఇగో పెద్ద ముసలోడు లోపలికి వెళ్ళి దిగుతలేడు. ఏ నుంచి ఎంట్రీ ఇస్తాడో చూద్దాం. ఆగ్ హీరో హీరో కొంచెం చుట్టుంటే సరిపోను. ఆల్రెడీ పండిపోయిన మన శేఖర్ పండు జాంకాయ తింటుండు. అదో లాగింగ్ ఏమంటాడు, ఫుడ్ లాగింగ్ అంటాడు, ఏ లాగింగ్ అంటాడో తెలియదు. అగో నువ్వు తింటరా బాబు? జమ్మలే లో పోయింది కాదురా, బడ్జెట్ లో ఉండి మా హీరో మాకు మక్క బుట్టలు ఇప్పించి పాపం తను పస్తులు ఉంటున్నాడు ఫ్రెండ్. తను జాంకాయ తింటుడు. కాయలంటే చాలా ఇష్టం కాబట్టి నేచర్ మీద బతికే కాబట్టి జాంకాయ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఇక్కడ ఒక వాగు దగ్గర ఉన్నాము, కొమరవెల్లి పోయే రూట్ లో. ఇక్కడ చూడండి ఎంత వ్యూ మంచిగా ఉందో, వాగు చూడండి ఎంత బాగుందో. అండ్ ఇక్కడ కొంతమంది చూడండి అక్కడ చేపలు పడుతున్నారు వాళ్ళ ధ్యానం వేసి. అండ్ చూడండి మీరు ఇక్కడ ఎవరికన్నా చేపలు పట్టడం వస్తే ఎక్కడ ఆగి చేపలు పట్టండి. తనకు ఒక చేప దొరికినట్టున్నాడు చూడండి ఫ్రెండ్స్. అండ్ మనలోకి కొంతమందికి వాటర్ ఎనర్జీ ఉందనుకుంటా, అక్కడ పోయి అక్కడ ఆటోలో కూర్చొని ఉన్నారు. మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండ్ కండెల కాంతారావు శేఖర్ అక్కడనే ఉన్నారు చూడండి. మన శ్రీకాంత్ గారు ఏదో మాట్లాడదామని ముంగటికి వచ్చారు. కమాన్ శ్రీకాంత్ గారు, మీరు కంటిన్యూ చేయండి. చెప్పండి శ్రీకాంత్ గారు, మీకు ఇక్కడ మాతో ప్రయాణం చేయడం మీకు ఎలా అనిపించింది? మీరు నా ఆటోలో వస్తారు అందరు, ఎందుకంటే మీరు ఎంత నా ఆటోలో వస్తుర్రా మీరు? మీ ఆటోలో వస్తే నీ ఆటోలో డీజిల్ పోతలే? ఎవరు వచ్చిర్రా? ఎవరు వచ్చిర్రు? 400 ఇచ్చిన ఫ్రెండ్స్, నేను మైకిల్ పట్టుకొచ్చిన ఫ్రెండ్స్. ఇది తీసే వీడియో కూడా ఐఫోన్ నాదే ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, అన్ని ఏమంటే కంకి కొనిస్తలేడు ఫ్రెండ్స్.
ఏమన్నా అంటే లొకేషన్ వానలు వరదలు అని చెప్పేసి గుంటలు కుప్పలు అని చెప్తాడు. చేపలు పడతాలు అంటారు కానీ ఒక చేప పడింది లేదు ఇక్కడ. చేపలు పడతా ఆయన తింటాడు. ఆగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మన కాందివేలో ముంగట హనుమాన్ టెంపుల్ వస్తుంది చూడండి. ఫ్లైఓవర్ మీదే ఉంటుంది హనుమాన్ టెంపుల్ పక్కకి. చాలా అద్భుతంగా ఉంటాడు ఇక్కడ. మీరు ఈ రూట్ లో వస్తే ఖచ్చితంగా మన హనుమాన్ టెంపుల్ ని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ వెదర్ బి చేంజ్ అయింది. ఇప్పుడు మరి కొద్దిసేపట్లో వర్షం పడేటట్టున్నది. క్లైమేట్ చూసారా ఎంత కూల్ గా అయిపోయిందో. అండ్ చూడండి మా ముంగడ పోతురు ఒకటి. చూడండి మనం ఓవర్టేక్ చేసుకుని ఒక బస్ లో పోతుంది. ఇక్కడ చూడండి. అండ్ హనుమాన్ టెంపుల్ వస్తుంది. పంచముఖి హనుమంతులు దగ్గర ఒక 30-40 ఫీట్స్ ఉంటుంది, 50 ఫీట్స్ ఉంటుంది. అండ్ బ్రిడ్జ్ వచ్చింది, ఫ్లైఓవర్ చూడండి ఎంత బాగుందో. కింద రైల్వే బ్రిడ్జ్ గివ్వే కనబడుతుంది చూడండి. అండ్ చూడండి హనుమాన్ టెంపుల్. జై కొమరవెల్లికి వచ్చినాము, ఎల్లమ్మ టెంపుల్ కి. ఇది కొమరవెల్లిలో మనం మా ఫ్రెండ్స్ తో అందరితో వచ్చినాము. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇదంతా. ఇది ఇక్కడ ఎంట్రన్స్. అండ్ ఇక మనోళ్ళు నన్ను వదిలేసి ఇట్లనే వెళ్ళిపోతున్నారు. టెంపుల్ కి ఇట్లా చూడండి. అండ్ ఇక ఇది ఎల్లమ్మ టెంపుల్ ప్రాంగణం. అండ్ ఇక్కడ చూడండి గైస్, చూడండి వీడియోస్. ఇక్కడ పాపడాలు స్నాక్స్ ఇట్లా అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ మన రేణుకల కోడిన పోషమ్మ టెంపుల్. కొబ్బరికాయలు ఇక్కడ కొట్టాలి చూడండి. సో అమ్మవారు బోనాలు చేస్తారు. అండ్ ఇక్కడ మన చూడండి రేణుకల పోషమ్మ టెంపుల్ బోనాలు. అండ్ ఇక మేడం నల్ల పోషమ్మ. చెప్పండి మేడం, ఇక్కడ అమ్మవారు ఎంత పవర్ఫుల్, ఏంటి ఏం కథ అనేది? అమ్మవారు పవర్ఫుల్ తల్లి, ఎల్లవ తల్లి. బండ సరుకులు ఉండే గుడి కట్టిరు మంచిగా. అమ్మవారు భక్తులు వచ్చి గుడి కట్టించారు. పైన విగ్రహాలు తీసుకొచ్చి పెట్టిరు. ఆ తల్లిని మేము తెచ్చుకుని ఇక్కడ పెట్టుకున్నాం కుమరంలో. ఇప్పుడు ఇక్కడ భక్తులు ఎంతమంది ఎట్లా వస్తుంటుండే? ఇప్పుడు ఆషాఢం కాదు, కొంచెం తక్కువ. శ్రావణంలో అయితే ఫుల్ వస్తారు. ఓకే అమ్మా. రేణుకల్లమ్మ తల్లి బోనాలు చేస్తారు. అండ్ ఇక్కడ బోనం అభిషేకించారు. ఇక్కడ చూడండి ఇక్కడ పంతులు గారు ఉన్నారు, ఆయన గురించి కనుక్కుందాం. ఇక్కడ ఏం చేస్తారు చెప్పండి సార్. ఇక్కడ మీరు ఏం చేస్తారు? ఇక్కడ బోనాలు ఎక్కితే బోనాలు తీసి నైవేద్యం పెడతాం. నైవేద్యం పెట్టి దేవెల్లమ్మ తల్లి పెడతాను. ఇక్కడ నైవేద్యం పెడతారు. కళ్ళు శాఖ ఇక్కడ ఇవన్నీ చేస్తారా? కొమరవెల్లిలో రేణుకల్లమ్మ తల్లి దర్శనం బాగా జరిగింది మాకు. అండ్ ఇప్పుడు మనము సుర్మాన గుట్టు దగ్గరికి వెళ్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, కమాన్ లెట్స్ గో టు మెట్లు ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. చూడండి మనలో మనకన్నా ముందు పోతున్నారు. మీరు కూడా ఇట్లా ఫ్రెండ్స్ అని వచ్చి జాలీగా ఎంజాయ్ చేయండి. ఇవన్నీ న్యాచురల్ అంటే కొండని కూలగొట్టి సగాన్ని వేసి మెట్లు కట్టారు, భక్తులకు ఇబ్బంది కాకూడదని. ఇగో ఓకే, ఇగో ఇప్పుడు ఇది కొత్త కన్స్ట్రక్షన్ జరుగుతుంది మన సుర్మాన్ గుట్టిది. ఇక్కడ చూడండి మన పురాతన కాలంలో ఇట్లా రాళ్ళ మీద రాళ్ళు పెట్టి ఏదైనా కోరుకుంటే తప్పుగా
తప్పగా జరుగుతుందని కోరుకుంటారు. అందరి నమ్మకాలు ఇదే. మీరు వచ్చి కోరుకోండి. ఇక్కడ పేర్లు రాస్తే అందరు కలిసి ఉంటారని చెప్పి పేర్లు రాస్తారు. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చదివితే మంచిగా ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ చూడండి, ఒక రాయి మీద ఒక రాయి పెట్టి ఇవన్నీ చేస్తారు. ఇగో మనకన్నా ముందే మన ఫ్రెండ్స్ వచ్చేసారు ఇటుకి. రండి ఫ్రెండ్స్. ఇక ఇక్కడ ఇదే సినిమా గుండు. ఇక ఇదే సుర్మాన గుండు అంట. అండ్ నాకు బి తెలియదు, అప్పుడప్పుడు వచ్చినాం సార్. మన ఫ్రెండ్ వినీత్ గారు అక్కడ ఎక్కడ వినీత్ కమాన్ వినీత్ కమాన్. వినీత్ ఎక్కిండు అండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎక్కిండు. నెక్స్ట్ వీళ్ళిద్దరు ఎట్లా ఎక్కుతారో చూసాము. జై వాళ్ళిద్దరు ఎక్కిరు. ఇప్పుడు మన శేఖర్ బ్రదర్ ఎక్కుతున్నారు. అంటే కొంచెం హైట్ పెరిగింది, బ్రెయిన్ పెరిగాయి కదా, ఎక్కుతలేడు. శ్రీకాంత్ గ్రూప్ కొంచెం చూస్తారు. మన శేఖర్ భాయ్ మళ్ళీ ట్రై చేస్తున్నాడు. నన్ను ఎక్కువ చాలా మాట పెడుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ ఐదుగురం ఎక్కేసాము. కొంచెం కష్టపడ్డా అటో ఇటో ఎక్కేసాము. మీరు కూడా వచ్చి విజిట్ చేయండి. సుర్మన గుట్టు ఎక్కడం ఒక బిగ్గెస్ట్ అడ్వెంచర్ లాగా మేము ఫీల్ అవుతున్నాం guys. ఎందుకంటే మాకున్న బుర్రలకి, మాకున్న ఫిట్నెస్ కి మేము ఎక్కడం ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అనుకోండి. నిజం చెప్పాలంటే పులన్న అది పోయింది అనుకో అన్న.
పట్టుకో 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 పట్టుకో. అయ్యో. ఇప్పుడు అలా 1000 మరి తీసుకొని రావాలి. ఇప్పుడు 10,000 అది అది మైక్ది ముంగడు ఉన్నది. ఆ బల్బు కూడా ఇక్కడ గైసినే బల్బు కాదు, డస్టర్ అది చాలా ఇంపార్టెంట్. ముందే మా ఫ్రెండ్ గా అంది ఇది మైకులు. వీడియోలన్నీ ఛానల్ తీసుకునే అంత ఇన్నే, కానీ మైకులు ఫోన్లు అన్ని మావి. అంటే నరసింహ సినిమాలో ఏదో సినిమాలో ఆయన చెప్తాడు చూడు, రజనీకాంత్ వెళ్ళి వీడే డ్రెస్ అంతా నాకేం సంబంధం లే అన్నట్టు, వీడియోలన్నీ నేనే మైకులు గీకులు తోటి మాయ అన్నట్టు ముచ్చట. సో గైస్ ఇట్స్ ఏ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్ చెప్పాలి అంటే. కానీ పులన్న ఎక్కడం అనేది ఒక సాహసం అనే చెప్పాలి. నిజం చెప్పాలంటే ఇక మా బాధలు ఉంటే వీళ్ళు ఇక చూడు ఇక బిత్తిరి బాధలు వాళ్ళు ఉన్నారు. పులన్న కోల్గేట క్లోజ్ అయిపోయిన తర్వాత పక్కన పెడితే ఇయ్యాలైతే మాత్రం నాకు తెలిసి వీడియోలు అలా తెల్ల పడాలని బొగ్గు వేసుకొని ఉన్నట్టు అనిపిస్తాను. బొగ్గు ఇటుక పెట్టాను నాకు అదే. నాతో పాటు ఏ దొంగ నీకు తెలియదా? ఏమో నాకేం తెలుసు. కదా పాకురు ఉంటది గాయస్. మొత్తం పాకురు మా అన్న నైట్ పాలకూర పప్పు తిన్నాడు. చూడండి మన ఈ కొండల గురించి చూడండి. ఇక్కడ అమ్మవారు ఉన్నారు, కొండ అమ్మవారు దర్శనం చేసుకోండి. అట్లనే ఇక్కడ ఇట్లా రండి కొండలలోకి. ఇక్కడ చూడండి ఈ కొండ మీద నుంచి వ్యూ ఎంత బాగుంటుందో. ఇగో ఈ కొండ నీళ్ళు, కొండ నుంచి వస్తున్నాయి నీళ్లు. నేను ఓకే గాయస్. అరే కమాన్ బ్రదర్ చూడండి, కొండ పైన ఉండే నీళ్ళే కొండ నీళ్ళు, దీన్నే కొండ నీళ్ళు అంటారు. ప్లీజ్ సీ ది అండ్ అబ్బా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పచ్చటి పొలాలు. అది కనబడతలే పొలాలు, అవి పక్కకునే మీ తాతయ్య కలిసినాయా? అప్పుడు పైకి ఇట్లా వస్తున్నారా? అప్పుడు ఇట్లా ఇట్లా అప్పుడు యాక్చువల్లీ ఇదే రూటు. చూడండి గాయస్, అక్కడ ఎక్కిరు. బాయ్ సాయి చెప్పండి. తీయండి వాళ్ళు ఎక్కిరు లాస్ట్ ఫైనల్ గా పైన దాకా. చూసారా గాయస్, డెడికేషన్ అంటే అట్లున్నది, డెడికేషన్. ఇక వీళ్ళని చూడండి, ఒకటి చేయమంటే ఒకటి చేస్తారు. ఆ కొండలు ఎక్కుర్రా అంటే పక్కన కొండలు ఎక్కుతుర్రు. చూడండి బ్రదర్, ఫ్రంట్ చూపెట్టాలంటే ఇక చూడండి, ఈ కొండ నుంచి ఆ కొండకి ఎట్లా దాటుతున్నాను. కమాన్ నెక్స్ట్ ఈ కొండ ముగ్గురు పడతారు. అండ్ ఫైనల్లీ మేము టెంపుల్ రీచ్ అయినాము. ఇక మేము అందరం లోపలికి వెళ్తున్నాము. చూడండి గైస్, ఫ్రెండ్స్ అందరు మొక్కుకోండి. అదేదిరా ఉన్నది మైకో, టెన్షన్ పడకు. చూడు నువ్వు గోపురం చూపెట్టన్నా, ఇట్లా కింది నుంచి ఇట్లా 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 చూపించాలి. అప్పుడు వన్ టెంపుల్ వన్ డేలా మీరు ఒడి బియ్యం పోసుడు, టెంపుల్ 1 మంత్ ప్రతి మంత్ మేము 18 మంత్స్ నుండి 18 నెలల నుండి నెలకు ఒక అమ్మవారికి పోస్తున్నాం. మన అమ్మకు మనసారే ఒడి బియ్యం కార్యక్రమము ప్రతి నెల ప్రతి అమ్మవారికి సమర్పించుకుంటున్నాము. ప్రతి ఒక్క ఊరికి వెళ్ళి సమర్పించుకొని ఆర్యవైశ్య మహిళలం అందరం కలిసి వెళ్తున్నాము కంపల్సరీ. ఇది లాస్ట్ అమ్మవారు, లాస్ట్ నెక్స్ట్ ఇంకా మేము అనుకుంటే ఇంకా చేయగలుగుతాం. మేము సంకల్పించింది మాత్రం కంప్లీట్ అయింది. నెక్స్ట్ చేయాలి అనుకుంటే మళ్ళీ చేస్తాం, అట్లేం లేదు. ఇంకొకటి మణి దీపావరణ కూడా స్టార్ట్ చేసాము. అది కూడా 108 స్టార్ట్ అయింది. 108 ఇళ్లలో మణి దీపావరణ కూడా స్టార్ట్ చేసాము. ఆల్రెడీ రన్నింగ్ అవుతుంది. ఒక 20 ఇండ్లు అయినాయి.
20 ఇండ్లు అయిపోయినాయి, ఇంకా కావాలి. ఇంకా అంటే ఎక్కడ చేస్తారు నెక్స్ట్? మా ఊర్లోనే, మేదర్పేటలోనే, ఊర్లోనే, ఇంట్లోనే, అది ఇంట్లోనే, ఇంట్లోనే. మళ్ళీ నేను మీ డిస్ట్రిక్ట్ వచ్చి చేయొచ్చు, తీసుకోవచ్చు. మా నెంబర్ కూడా ఇస్తాం, మీకు ఇస్తాము. ఇంతమంది ఆడాలి ఒకటేసారి మీరు అమ్మవారికి ఒడిబియ్యం పోయడానికి వచ్చారు కదా, అమ్మవారు మీ అందరినీ సుఖ ఆరోగ్యాలతో చల్లగా చూడాలని కోరుకుంటాం మనస్ఫూర్తిగా. Thank you. జై వాసవి. సర్వే జన అన్ని ఉన్నట్టే సుఖినో భవంతు. జై వాసవి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మల్లన్న దేవునికి జై. మల్లన్నకి ఫైనల్లీ దర్శనం బాగా జరిగింది ఫ్రెండ్స్. మీరు చూసినట్టయితే చాలా ప్రశాంతంగా ఉంది. గుళ్ళో కొంచెం చాలా సేపు కూర్చోబుద్ది అయింది. ఆయన చాలా సేపు గుడి దేవుడి దగ్గరనే ఉండి చూస్తున్నాము. చాలా అంటే ఇవాళ మా మండే వల్ల పబ్లిక్ ఎక్కువ లేరు. యాక్చువల్లీ ఎక్కువ పబ్లిక్ ఉండాలి, అయినా లేరు ఈరోజు. అట్లా అని మనము దర్శనం చాలా తొందరగా జరిగింది. మరి ఇంకా వీడియోస్ చాలా చేస్తాం. కొంచెం లోపల కొంచెం ఏసీ లేను అన్న కొంచెం ఉబ్బరం వస్తుంది. అట్లనే చేసే వీడియోలకు మరింత సపోర్ట్ మీరు అందించాలని కోరుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ చాలా ఇంకెన్నెన్నో చేస్తాను. మీ సపోర్ట్ మాకు కొంచెం ఇవ్వాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం మేము.